నమస్కారం. మన సాహిత్యంలో మనకు లెక్కలేనన్ని ఆణిముత్యాలున్నాయి. వాటిల్లో మనకు శతక సాహిత్యం చాలా గొప్పది. సుభాషితాలు, సుమతీ శతకము, వేమన శతకము ఇలా ఎన్నో శతకాలున్నాయి. వీటన్నిటిలో కూడా మనం నీతి అనేటువంటిది తెలుస్తుంది. మన వ్యక్తిత్వాన్ని మనం వృద్ధి పొందించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరుకుతుంది. నిజంగా ఆ సుమతీ శతకాన్ని గానీ, వేమన శతకాన్ని గానీ మనం జాగ్రత్తగా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి సత్యాలని మనవిగా చేసుకుంటే, మనం వాటిని అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్లీ వీ విల్ లీడ్ ఏ పీస్‌ఫుల్ అండ్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఈ ఎఫర్ట్స్ ఆఫ్ ఇవన్నీ కూడా దేనికోసం అంటే స్ట్రెస్‌ను తగ్గించడం కోసమే. మనిషి అనేక ఒత్తిడులకు గురి అవుతూ ఉన్నాడు ప్రతిరోజు తన దైనందిన జీవితంలో. వాటిల్లో ముఖ్యమైనది సంస్కృతంలో వచ్చినటువంటి భర్తృహరి సుభాషితాలు. ఈ భర్తృహరి సుభాషితాలు అనేటువంటిది సంస్కృత సాహిత్యంలో వచ్చినది. దీంట్లో ఈయన నీతి శతకము, తర్వాత ధైర్య పద్ధతి, మూర్ఖ పద్ధతి, విద్వత్ పద్ధతి, మానశౌర్య పద్ధతి, అర్థ పద్ధతి, దుర్జన పద్ధతి, కామినీ గర్హణము, స్త్రీ ప్రశంస, శృంగార శతకము, వైరాగ్య శతకము, నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము అని 3 రకాలుగా రాశాడు. మళ్ళీ ఈ నీతి శతకంలో మూర్ఖులు ఎట్లా ఉంటారు, విద్వత్తు ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, మానశౌర్య పద్ధతి ఏమిటి, అర్థ పద్ధతి ఏమిటి, దుర్జనులు ఎట్లా ఉంటారు, సుజన పద్ధతి ఏమిటి, పరోపకార పద్ధతి ఏమిటి, ధైర్య పద్ధతి ఏమిటి, దైవ పద్ధతి ఏమిటి, కర్మ పద్ధతి ఏమిటి, ఇలా 10 రకాలుగా ఎవరెవరు ఎట్లా ఉంటారు అనేటువంటిది చెప్పాడు. శృంగార శతకంలో స్త్రీ ప్రశంస, సంభోగ వర్ణనము, కామినీ గర్హణము, సువిరక్తి పద్ధతి, దుర్విరక్తి పద్ధతి, ఋతువర్ణన పద్ధతి వీటిని గురించి చెప్పాడు. అలాగే వైరాగ్య శతకంలో తృష్ణాదూషణము, విషయ పరిత్యాగ విడంబనము, భోగాస్థైర్య వర్ణనము, కాలమహిమాను వర్ణనము, యతినృపతి సంవాద వర్ణనము ఇట్లా 10 రకాలుగా ఈయన వర్ణించారు. అవధూత అంటే ఎట్లా ఉంటారు, అవధూత చర్య ఏమిటి. ఈ భర్తృహరి సుభాషితాలని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకు ఎన్నో విషయాలు సమాజంలో మనకు కనపడుతూ ఉంటాయి. ఆ కనపడే వాటిని మనం విశ్లేషించుకోవచ్చు. ఈ సుభాషితాలను మనం అధ్యయనం చేసినప్పుడు కనపడే వాటిని మనం విశ్లేషణ చేసుకోవడానికి మనని మనం ప్రతిరోజు నిన్నటి నాకంటే ఇవాల్టి నేను డెవలప్ అవ్వాలి, ఇవాల్టి నాకంటే రేపటి నేను ఇంకా ఉత్తమంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మనని మనం పెంపొందించుకుంటూ పోవచ్చు అనమాట. ఈ భర్తృహరి సుభాషితాలు అనేటువంటివి ఎంత గొప్పగా ఉంటాయంటే, ఈ భర్తృహరి మామూలుగా ఇప్పుడు ఒక విషయం మీకు ఇంగ్లీష్లో చెప్తాను. ఇది ద వరల్డ్ డస్ నాట్ సఫర్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ రెడీనెస్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. సత్యాన్ని ఒప్పుకోవడానికి సమాజం దగ్గర సంసిద్ధత లేదు కదా. ద వరల్డ్ డస్ నాట్ సఫర్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. సమాజంలో చచ్చేంత విజ్ఞానం ఉన్నది. కొన్ని కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, అన్నిటిని అనుసంధానం చేసేది ఉంది, విపరీతమైన విషయ పరిజ్ఞానం ఉన్నది, ఎంతో సైన్స్ డెవలప్ అయింది. కానీ వీటన్నిటినీ యాక్సెప్ట్ చేయడానికి ఆ సంసిద్ధత అనేటువంటిది సమాజంలో లేదు. ఎవడికి వాడు నేను గొప్పవాడిని అనేటువంటి ఒక భావన. ఈ భర్తృహరి తన జీవిత కాలంలో ఉన్నటువంటి తన అనుభవాలన్నింటినీ కూడా రంగరించి పోతబోసి వాటిని సుభాషితాలుగా మార్చాడనమాట. దే ఆర్ ఆల్ ట్రూత్స్ స్మాల్ ఎనఫ్ టు క్యారీ, స్ట్రాంగ్ ఎనఫ్ టు అవేకెన్. చాలా అద్భుతమైనటువంటి సుభాషితాలు. దీంట్లో మొదటి సుభాషితంతో ఇవాళ ప్రారంభిద్దాం మనం. మూర్ఖ పద్ధతి. ఈయన భర్తృహరి ఫస్ట్ మాట్లాడటమే ఒక జీవన సత్యంతో మొదలుపెట్టారు. బోద్ధారో మత్సరగ్రస్తా ప్రభవ స్మయదూషితా అబోధోపహతాశ్చాన్యే జీర్ణమంగే సుభాషితం. ఈ సంస్కృత సుభాషితాన్ని ఏనుగు లక్ష్మణ కవి చాలా చక్కగా తెలుగులో అనువదించారు. బోద్ధలగువారు మత్సరపూర్ణమతులు, ప్రబల గర్వ విదూషితుల్ ప్రభువులు, ఎన్న నితరమనుజులు అబోధోపహతులుగాన భవమున జీర్ణమయ్య సుభాషితంబు. తెలిసిన వాళ్ళు అంటే నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, పండితులు, వాళ్ళు ఎట్లా ఉన్నారట అంటే దే ఆర్ విత్ చాలా అసూయ, ఈగో వీటన్నిటితోటి ఉన్నారు వాళ్ళు. ఈ స్కాలర్స్ అందరికీ జెలసీ బాగా ఎక్కువగా ఉంది.
దే ఆల్ ఫాల్ ఇంటూ జెలసీ. వీడు నాకంటే ఎక్కువవాడా, నాకు చెప్పొచ్చేవాడా, ఇలా అనుకుంటున్నారనమాట. ఎవరు ఏ స్కాలర్ దగ్గరికి వెళ్ళి ఇగో ఇది సుభాషితం అని చెబుదామని పోతే, నువ్వేంట్రా నాకు చెప్పొచ్చేది, నువ్వు నాకంటే తెలిసిన వాడివా అనే అసూయ. సరే, రూలర్స్ పాలకుల దగ్గరికి వెళ్ళి చెబుదామా అయ్యా ఈ సుభాషితం అంటే, దే ఫాల్ ఇంటూ అరగెన్స్. వాళ్ళకు విపరీతమైనటువంటి గర్వాంధులు వాళ్ళు. ప్రభువులు గర్వాంధులు, రాజులు మత్తులు, వారి సేవ నరకప్రాయంబు అన్నాడు కదా ధూర్జటి మహాకవి. అలానే ఈ ప్రభువులు అనేటువంటి గర్వాంధులు, గర్వంతో మిడిసిపడి ఉండేవాళ్ళు. ప్రభువులు అంటే వాళ్ళ కాంటెక్స్ట్లో ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, పాలకులు, ఎవరెవరైతే అధికారంలో ఉన్నారో ఈరోజు కాంటెక్స్ట్లో వాళ్ళంతా కూడాను, అధికారం ఉన్న వాళ్ళందరూ కూడాను గర్వాంధులు అట. సరే, సామాన్యుడికి ఏమిటయ్యా అంటే వాడికి అవసరం లేదు, దే ఫాల్ ఇంటూ ఇగ్నోరెన్స్. నువ్వు ఎన్ని చెప్పుగాక వాళ్ళు చాలా అమాయకత్వంలో ఉన్నారు. కాబట్టి ఈ అమాయకత్వము, గర్వము, అసూయ, ఈ 3 రకాలైనటువంటి లక్షణాలతోటి ఈ సమాజం నిండిపోయి ఉంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్నటువంటి సుభాషితం నాలోనే అణిగిపోయింది అంటాడు. ఎవడికి చెప్పి లాభం? ఉన్నది రూలర్సు, అధికారులు, సామాన్యులు. అధికారులు, సామాన్యులు, ప్రభువులు, ఈ ముగ్గురే కదా. ఎవరికి చెప్పినా అది ప్రయోజనం లేకపోయింది. కాబట్టి నా సుభాషితం నాలోనే అణిగిపోయింది అంటాడు భర్తృహరి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.